జబర్దస్త్ టీమ్ లీడర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన వేణు దిల్ రాజు లాంటి భారీ ప్రొడ్యూసర్ బ్యానర్ కింద బలగం లాంటి సినిమా చేసి ఒక డైరెక్టర్గా క్రేజ్ని సంపాదించుకున్నాడు. అయితే తన తరువాతి సినిమా అయినటువంటి ఎల్లమ్మకి హీరోని వెతుక్కోవడంలో కానీ హీరో డేట్స్ విషయంలో మాత్రం చాలా జాప్యం జరుగుతూనే వచ్చింది. నానిని ముందు హీరోగా అనుకోవడం, కానీ నాని అప్పటికే చాలా సినిమాలతో బిజీగా ఉండడం, తర్వాత నితిన్ని హీరో అనుకోవడం, నితిన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ చేసిన తర్వాత నితిన్ లేటెస్ట్ సినిమా తమ్ముడు డిజాస్టర్గా నిలవడంతో తన్నే తీసుకోలేకపోవడం, తర్వాత కిష్కిందపురి సినిమాలో లేటెస్ట్గా వచ్చినటువంటి బెల్లంకొండ శ్రీనివాస్ని తీసుకోవాలనుకోవడం, అది కూడా కిష్కిందపురి కూడా ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు లేటెస్ట్గా మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత వేణు తన సినిమా గురించి అప్డేట్ అయితే ఇచ్చాడు. అదేంటంటే కొత్తగా ఈ సినిమాలో డిఎస్పీని దేవిశ్రీ ప్రసాద్ని హీరోగా పరిచయం చేయబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్తో జంటగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు కేవలం మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రమే పరిచయమైనటువంటి డిఎస్పీ, ఏదో చాలా సినిమాల్లో పాటల్లో మాత్రమే కొంత క్యామియోగా కనిపించిన డిఎస్పీ ఈ సినిమాలో, అందులోనూ వేణు తీసేటువంటి బ్యాక్ డ్రాప్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ బలగంతోనే ప్రూవ్ అయింది. మరి అటువంటి సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. వేణు తీయబోతున్న ఎల్లమ్మ సినిమాకి డిఎస్పీ హీరో ఆప్షన్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.